మీరు చూడగలిగితే ఈ భూమి మీద ఎవ్వరికి లేనటువంటి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. మిగతా మీరు ఎవరిని చూసుకున్నా మీకు ఎలా ఉంటుందంటే మంచివారినైతే ప్రేమించటం, చెడ్డవారినైతే శిక్షించటం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ భూమి మీదకి వచ్చిన ఎవరిని చూసినా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అలాంటప్పుడు మీరు ఆలోచన చేస్తే అందరూ కూడా చెడ్డవారిగానే కనిపిస్తున్నారు. ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా కనిపించట్లేదు, ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడిగా కనిపించట్లేదు. అందరూ చెడ్డవారిగానే, పాపులుగానే, దుర్మార్గులుగానే, దొంగలుగా, ద్రోహులుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా కనిపిస్తున్నారు. అది వాస్తవం. అయితే మరి ఇలాంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నాడంట. ఎలా ప్రేమిస్తున్నాడు? సమానముగా. దేవునికి పక్షపాతం లేదు, దేవునికి మరి స్వార్థం లేదు. మీరు చూడగలిగితే యోహాను సువార్త 3:16 దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో చెప్తున్నాడు అక్కడ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఏమంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఈ లోకంలో నీ కోసం 6 దినాలు కష్టపడేంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. లోకమునగా ఏంటి? లోకములో దేన్ని ప్రేమించాడు ఆయన? ఏమంటే లోకంలో దేన్ని ప్రేమించాడు ఆయన? మీరు లోకమునైనను లోకములో ఉన్నవాటినైనా ప్రేమింపకుడి అన్నాడు యాకోబు రాసిన పత్రికలో. మీరు లోకమును ప్రేమిస్తే, ఎవడైనా ఈ లోకముతో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రువు అన్నాడు. మిమ్మల్ని ఏమో లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. ఆయన మాత్రం లోకమును ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రేమైన దేవుని వలరా ఇంతకీ మీరు దేన్ని ప్రేమిస్తున్నారు? ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడు? లోకములో మీరు లోకములో ఉన్న వాటిని అనగా శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని మీరు ప్రేమిస్తున్నారు. కానీ దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలుసా? లోకములో ఉన్న వాటిని. లోకములో ఏటిని ప్రేమిస్తున్నాడు? ఎవరిని ప్రేమిస్తున్నాడు? వస్తువులు కానీ, వాహనాలు కానీ, ఏమంటే బంగ్లాలు కానీ, మరి బంగారాన్ని కానీ, వెండిని కానీ, ఈ లోకములో విలువగలిగినటువంటి వస్తువులను ఏ దానిని కూడా దేవుడు ప్రేమించట్లేదు. మరి ఎవరిని ప్రేమిస్తున్నాడు? తన పోలిక, తన స్వరూపాన పుట్టినటువంటి నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ భూమి మీద పుట్టిన వారందరూ కూడా అంటే ఎవరైనా ఆలోచన చేస్తే సాక్షాత్తు కన్న తండ్రి అయిన దేవుని పిల్లలు, ఆయన స్వరూపాలు. భూమి మీద ఉన్న వారందరూ, భూమి మీదకి వచ్చిన వారందరూ కూడా దేవుని పిల్లలు. దేవుని పిల్లలు కనుక, మనమంతా దేవుని పిల్లలం కనుక ఏమండి ఇందులో ఎలాంటి భేదం లేదు. కులానికి కానీ, మతానికి కానీ, రాష్ట్రానికి కానీ, ప్రాంతానికి కానీ, మరి దేనికి కూడా మనం ఆలోచన చేస్తే ఏమండి మరి తేడా అనేది దేవుని దగ్గర లేదు. వీరు మావారు, వారు వేరేవారు అనటానికి దేవుడి దగ్గర ఛాన్స్ లేదు, అవకాశం లేదు. దేవుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తున్నాడు. అదే మనల్ని కనుక మనం ఆలోచన చేస్తే మన వారిని ఒక రకంగా ప్రేమిస్తాం, ఏమంటే పొరుగు వారిని మరొక రకంగా ప్రేమిస్తాం. చూడండి, మన పిల్లలతో సమానంగా పక్క వాళ్ళ పిల్లలను కూర్చోబెట్టలేం. మన పిల్లలకు పెట్టినంతగా, అనగా మన పిల్లలకు పెట్టినంతగా పక్క వారి పిల్లలకు మనం పెట్టలేం. మన పిల్లవాడికి ఏమంటే చక్కగా కడుపు నిండా పెడితే అవసరమైతే ఆ పక్కింటి పిల్లవాడికి కొంచెం స్థాయి తగ్గించి పెడతాం. చూడండి,
మనమేమో ప్రశస్తమైనటువంటి వస్త్రాలు మనం వేయించుకుంటాం, మన పిల్లలకి వేస్తాం. పక్కవారి పిల్లలకైతే ఏదో నలిగిపోయినాయి, చిరిగిపోయినాయి. ఎందుకంటే వారు మన పిల్లలు కాదు. మన పిల్లలు కాదు కనుక వారికి ఏది వేసినా పర్వాలేదు. ప్రియమైన దేవుని వలన అదే దేవుడి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన నీతిమంతుడని అనీతిమంతుడని తేడా లేకుండా అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. వీరు నన్ను కొలుస్తున్నారు కనుక వీరికి మాత్రం వర్షాన్ని కురిపించాలి, వీరు నన్ను కొలవట్లేదు కనుక వీరికి వర్షాన్ని కురిపించకూడదని ఏ రోజైనా దేవుడు ఎప్పుడైనా అనుకున్నాడా? లేదంటే. మీరు ఆలోచన చేస్తే ఈ భూమి మీద దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు కనుక ఏమన్నా అందరికీ సమానంగా వర్షాన్ని, అందరికీ సమానంగా సూర్యుని వెలుగును, అందరికీ సమానంగా భూమి యొక్క పంటను దేవుడు ఏమంటే తన యొక్క కృపను బట్టి, తన ప్రేమను బట్టి పండించి నీకు ఆహారాన్ని, నీ కడుపు నింపుతున్నాడు. దేవునికి పక్షపాతం లేదు. ఆయన మంచివాడంటే, ఆయన స్వార్థం లేనివాడు. ఆయనకి ఇవ్వడమే అలవాటు. నువ్వేదడిగితే అది ఇవ్వటం ఆయనకు అలవాటు. నీ కోరికలు తీర్చటం ఆయనకు ఏమంటే మరి ఎంతో సంతోషం. కానీ మనిషే అడిగి పొందుకోలేకపోతున్నాడు. మనిషి దేవునికి ఇష్టడిగా బ్రతకలేకపోతున్నాడు. ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా ఏమంటే మనిషి మాత్రం దేవుని దగ్గరికి రావడానికి ఎందుకో ఇష్టపడట్లేదు. ఏం చేశాడంటే మా కోసం దేవుడు అని అంటారా? ఏ మేలు చేశాడంటే మాకు దేవుడు అని మీరు అంటారా? ఏమండి, ఏం చేశాడు? మాకు దేవుడు చేసింది ఏముంది? మేమేదో పుట్టాము, ఈ భూమి మీద బ్రతుకుతున్నాం, వయసు వచ్చింది, పెరిగాము, మేమేదో చదువుకున్న దాన్ని బట్టి ఉద్యోగాలు వచ్చినాయి, వ్యాపారాలు చేస్తున్నాం, కష్టపడి సంపాదించుకున్న దాంతో ఇల్లు కట్టుకున్నాం, బంగ్లాలు కొనుక్కున్నాం, అలాగే మరి పొలాలు కొనుక్కున్నాం, వాటిలో వ్యవసాయం చేసి సంపాదిస్తున్నాం, వ్యవసాయం చేసి భూమిని పండిస్తున్నాం, ఎంతో మరి ధనాన్ని మేము సంపాదించుకుంటున్నాం. దేవుడు మా కోసం ఏం చేస్తాడా అంటున్నాడు. మా బాధలు మేము పడుతున్నాం, దేవుడు మాకు ఇచ్చిందేంటి? ఈరోజు చూడండి, దేవుడి దగ్గరికి రండి అంటే వారు ఏమంటారో తెలుసా? దేవుడు మాకేం చేశాడంటే మేము ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి అంటున్నాడు. ప్రేమన్న దేవుని వలన ఎవరైనా చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇంతకాలం మీరు ఎన్నో రోజులు మీ ఇష్టానుసారంగా మీరు బ్రతికారు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరో 3 రోజులు చక్కని తన మాటలు వినిపించడానికి మనకు అవకాశం ఇచ్చాడు. అయితే ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని వినాలి. ఎందుకంటే ఈ భూమి మీద చాలా మందికి మరి ఎలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నారని మనం ఆలోచన చేస్తేనండి, యేసుక్రీస్తు అంటాడు, వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుగాక అంటాడు. ఏమండి, వినుటకు చెవులు ఎవరికి లేవని చెప్పండి? చెవులు గలవాడు వినుగాక. ఇంతకీ చెవులు ఎవరికి లేవు? ఒకసారి మనం చూసుకుంటే అందరికీ చెవులు ఉన్నాయి. అలాంటప్పుడు మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు వారు వినుటకు ఎవరికైనా చెవులు ఉంటే వినుగాక అంటారేంటి? అంటే దీని యొక్క అర్థం ఏంటంటే అందరికీ చెవులు ఉన్నాయి, కానీ అందరూ ఈ మాటలు వినలేరు. అందరికీ కళ్ళు ఉన్నాయి, కానీ అందరూ ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు చూడలేరు. మరి వారి కళ్ళు, వారి చెవులు కోరుకునేది ఏంటో తెలుసా? లోక సంబంధమైనటువంటి ఆచారాలు, లోక సంబంధమైనటువంటి స్నేహాలు, లోక సంబంధమైనటువంటి మరి ఆడంబరాలు, హాస్యాలు, నాటికలు, సరదాలు, డ్యాన్సులు, ఇలాంటి వాటినైతే చాలా చక్కగా అంటే మరి వీక్షిస్తుంటారు. అటు వాటిని మనసు పెట్టి వింటూ ఉంటారు చెవులతో. కానీ ఇలాంటి మాటలు వచ్చేటప్పటికి ఒక మనిషికి దేవుడిచ్చేటువంటి మాటలు ఎలాంటి మాటలు అంటే మనిషి నిత్యము జీవింపజేసేటువంటి మాటలు. ఇలాంటి మాటలు వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడికి వస్తారు కానీ వచ్చిన వారు ఇక్కడ ఉండరు. ఇక్కడికి వస్తారు కానీ వచ్చిన వారు ఇక్కడ ఉండరు. ఎక్కడుంటారంటే మరలా ఇంటి దగ్గర ఎక్కడ ఉందో, ఏం జరుగుతుందో, మరి పొయ్యి మీద
పాలు పొంగిపోతే, లేదా కూర మాడిపోతే, లేకపోతే మా ఆయన వస్తాడు అన్నం పెట్టలేదని గొడవ చేస్తాడో, లేదా పిల్లలు వస్తారు స్నానం చేయించలేక గొడవ చేస్తారో, ఇలా ఇంటి దగ్గర వ్యాపారాలకు సంబంధించిన, ఉద్యోగాలకు సంబంధించిన ఎక్కడో ఏదో దేని గురించో మరలా ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ ఎన్ని మాటలు వింటున్నారు కదా, ఏం విన్నామంటే బయటికి వెళ్ళిన తర్వాత చెప్తారు. అంటే బయటికి వెళ్ళిన తర్వాత చెప్తారు ఏమన్నా తెలుసా, ఏమంటే భలే చెప్పాడండి అయ్యగారు అంటాడు. ఏం చెప్పాడనంటే నోరు వెనకలేస్తారు. భలే చెప్పాడండి అయ్యగారు, ఏం చెప్పాడమ్మా, 2 మాటలు చెప్పంటే భలే చెప్పాడు అంతే. అంటే ఉద్దేశం ఏంటంట, వారు వినటం మట్టుకు వింటున్నారు కానీ గ్రహించట్లేదు, చూసిన మటుకు చూస్తున్నారు కానీ వారికి కనబడట్లేదు అంటున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, అందుకే మీరు ఎంత జాగ్రత్తగా వినాలంటే, ఈ భూమి మీద ఏమంటే ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ సూపర్ నేషనల్ పవర్ కలిగినటువంటి దొంగ. ఏ కంప్యూటర్కి దొరకడం, ఏ సీసీ కెమెరాలకు వాడు దొరకడం, ఏ రాజ్యాంగం కానీ ఏ చట్టం కానీ వాడు కొట్టుకోలేదు. వాడు ఎలాంటి దొంగ అంటే కంటికి కనబడటం. వస్తాడు, ఎవరి దగ్గరికి వస్తాడో తెలుసా, వాడికి ఏది కావాలో తెలుసా, ఈ భూమి మీద ధనం వాడికి అవసరం లేదు, ఈ భూమి మీద బంగారం వాడికి అవసరం లేదు, ఈ భూమి మీద మరి వస్తు వాహనాలు, ఇళ్ళు, ఆస్తులు, ఆ గొడవలు వాడికి అవసరం లేదు అసలు. ఏంటి ఆడు మళ్ళీ పెద్ద దొంగ, దొంగలకే దొంగ. ఎవడో తెలుసా, అపవాది, సాతాను. వాడు వస్తే ఏమెత్తికెళ్ళిపోతాడంట, నీ హృదయములో విత్తబడిన దానిని వాడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు. ఎందుకు? అరే బంగారం ఉంది తీసుకెళ్ళంటే అవసరం లేదు, వెండి ఉంది తీసుకెళ్ళు అవసరం లేదు, ధనధాన్యాలు ఉన్నాయి తీసుకెళ్ళు అవసరం లేదు, మరేం కావాలి? లోకాలను కలిగించిన దేవుని మాట, నిన్ను నిత్యము జీవింపచేసినటువంటి దేవుని మాట నువ్వు వినకుండా నీలో పడినటువంటి ఆ వెండి కంటేను, బంగారం కంటేను, ధనధాన్యాల కంటేను, వచ్చిన వైద్యాల కంటేను విలువైనటువంటిది ఏంటో తెలుసా? దేవుని మాట, దేవుని వాక్యము. ఈ వాక్యాన్ని వాడు ఎత్తుకెళ్ళిపోతాడు మీరు అజాగ్రత్తగా ఉన్నారంటే. ఆ మాటలు వింటే మీరు నిత్య నరకం నుంచి తప్పింపబడతారు. ఆ మాటలు మీరు విన్నారంటే పరలోకానికి వెళ్తారు. ఆ మాటలు మీరు విన్నారంటే ఈ భూమి మీద నీతిగా, న్యాయంగా, యథార్థంగా మీరు బ్రతుకుతారు. ఏ మచ్చ, మడత, కలంకం వంటిది ఏది లేకుండా నిజాయితీగా బ్రతుకుతారు. మీరు అలా బ్రతకడం వాడికి ఇష్టం లేదు. వాడితో పాటు మిమ్మల్ని కూడా నరకానికి తీసుకెళ్ళడానికి వాడు పంతం కట్టాడు, దేవుడి దగ్గర శపథం చేశాడు. కనుక ఈ భూమి మీద నువ్వు కోరుకుంటున్నట్టుగా, నువ్వు అనుకుంటున్నట్టుగా, నువ్వు కోరుకుంటున్నటువంటి, నువ్వు అనుకుంటున్నటువంటి నీ విలువైన వస్తువులే వాడు ఎత్తిగలడు. కానీ మనిషికి ఉన్న పిచ్చి అండి అది ఏం లేదు. మనిషికి ఎంత అమాయకుడంటే చాలా మరి ఒక పిచ్చి ముదిరిపోయి వెర్రితనంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో మనుషులు కనబడుతుంటారు. మీరు ఆలోచన చేస్తేనంటే ఈ భూమి మీద మనుషులు ఏమంటున్నారో తెలుసా? ఈ భూమి మీద మనిషి మనుగడ జరగాలి అంటే, మనిషి బ్రతకాలంటే ఏమంటున్నారో తెలుసా అండి? ధనము లేకపోతే ఏది కూడా సాధ్యం కాదంట. ధనమేరా అన్నిటికీ మూలం. మీరు విన్నారు కదండి, కవులు పాటలు కట్టారు, పాటలు పాడారు. కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఈ పాటలకు ఉంది. 100 సంవత్సరాల చరిత్ర ఈ పాటలకు ఉంది. మరి వింటున్నాం, ధనమేరా అన్నిటికీ మూలం. ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అండి. నిజమంటారా? ఈరోజు మనిషి ప్రాకులాట దేనికోసం? ధనం కోసం. కూలి చేసినా, నాలి చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా,
దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా దేనికోసం చేస్తున్నాడు? ధనం కోసం. ఎందుకయ్యా ధనం? ధనం ఉంటేనంటే ఈరోజు మనిషికి విలువ. ధనం ఉంటేనే ఆహారం తినగలం, ధనం ఉంటేనే వస్త్రాలు దొరుకోగలం, ధనం ఉంటేనే ఇంట్లో ఉండగలం, ధనం ఉంటేనే ఇంట్లో కావాల్సినటువంటి ఏసీలు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లు ఇలాంటివన్నిటిని మనం సంపాదించుకోవచ్చు. అందుకే ఈరోజు దేవుని మరిచిపోయి ధనంలో ఉంట పారిపోతున్నారు మనుషులు. అవునంటారా కాదంటారా? దేవుని అన్నిటికీ మూలం ధనమా దేవుడా? చెప్పండి. ఏమంటే అన్నిటికీ మూలం ఎవరు? దేవుడు, ధనం కాదు. ఈ ధనము కొన్నిటికి మాత్రమే ప్రయోజనం. నువ్వు చేసుకున్నటువంటి నీ కాగితపు మొక్కకి, నువ్వు చేసుకున్నటువంటి నీ యొక్క వెండి నాణ్యానికి, బంగారపు బిళ్ళకి నువ్వు నమస్కరించటమా? ప్రేమల దేవుని వల్లరా మనిషికి పిచ్చి పట్టింది. పోనీ లక్షలు సంపాదించావు, కోట్లు సంపాదించావు, ఏమన్నా సాధించావా? యేసుక్రీస్తు అన్నాడు, ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము? సంపాదించావు కోట్లు, లోకమంతా నీదే. ఏమంటే లోకమంతా నీదే. భూపతివి, అధిపతివి, రాజువి, గొప్పవాడివి, సామంతుడివి. ఈ లోకంలో నీకంటే గొప్పవాడు అవ్వడు లేడు. ఈ లోకంలో నీకంటే ధనవంతుడు అవ్వడు లేడు. ఈ లోకంలో నీకంటే ఏమంటే మరి పేరు ప్రతిష్టలు పోసిన వాడు అవ్వడు లేడు. ఆ రకంగా అన్ని సంపాదించుకున్నాం, మంచిది. అయితే నీ ధనం ఏం చేసింది? ఏమంటే నీ ధనం వల్ల ఏంటి ప్రయోజనం? ఇక్కడ చూస్తే సమయం అయిపోయింది. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ అయిపోయింది. ఆపు. పోయే ప్రాణాన్ని ఆపు. ఒకసారి ఆపగలవా? వెళ్ళు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తావు. ఏమంటే చూడండి, మనం చూస్తుంటాం, మన తాతలు కానీ, మన నాన్నలు కానీ, మన అమ్మ కానీ, నాన్న కానీ, తమ్ముడు కానీ, చెల్లి కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే, ఆ వ్యాధి తీవ్రత ముదిరిపోతే పరిగెత్తుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, అంబులెన్స్ పిలిపించుకొని. మంచిది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారిని బతిలాడుతూ ఉంటారండి. ఏమని? అయ్యా, నా ఆస్తి అంతా ఖర్చు అయిపోయినా పర్వాలేదు, డాక్టర్ గారు మా అమ్మని బ్రతికించండి. మంచి కాస్ట్లీ మందులు వాడండి. ఒక ఇంజక్షన్ ₹1,00,000 పర్వాలేదు, ఒక టాబ్లెట్ 2 లక్షలైనా పర్వాలేదు. మంచి మంచి కాస్ట్లీ మందులు వాడండి, కానీ మా నాన్నగారిని బ్రతికించండి. డాక్టర్ గారు అటు ఇటు బిజీగా షెడ్యూల్ చేస్తాడు. ఆ ఫీజులని, ఈ ఫీజులని, ఆ మందులని, ఈ మందులని, ఆ టెస్టులని, ఈ టెస్టులని, దగ్గర దగ్గర 1 కోటి 2 కోట్లు లాగేస్తాడు. మొత్తం నీకున్న ఆస్తి మొత్తం పిండుతాడు. అంతా పిండిన తర్వాత ఏమంటాడు తెలుసా? దీనంగా ముఖం పెట్టి, అయ్యా నేను చేసిందంతా చేశాను, ఇక పైన ఎవరంట? ఇదేంటి డాక్టర్ గారు, ₹1,00,000 ఇచ్చాను, ₹1,000 ఇచ్చాను, నాకున్న అవసరమైతే నా ఇల్లు, పొలం, నాకున్న బంగారం, వెండి, ఆస్తులు అన్నీ ఇచ్చేస్తాను, మా నాన్నగారు బ్రతికించి అంటే వాడి వల్ల అయ్యిద్దా? ఆ ధనం వల్ల అయ్యిద్దండి? దేనికయ్యా మూలం ధనం? పోయే ప్రాణాన్ని ఆపలేనప్పుడు నీ ధనం ఎందుకు? అవునంటారా కాదంటారా? మరి ఎందుకంటే ఈ రకంగా విచ్చలవిడిగా ఏమంటున్నాడు తెలుసా? ధనమేరా అన్నిటికీ మూలం. దేవుడు కాదా? దేవుడు కాదు. మాకు ధనం ఉంటే చాలు. ఏమంటాడు తెలుసా? ధనం ఉంటే కొండ మీద కోతిని దింపుతాడంట. ఎందుకు? ఆడుకోవడానికా? ఏమన్నా మీకు విషయం తెలుసో లేదో, మీరు చూస్తున్నటువంటి మీ కళ్ళ ముందు ఉన్నటువంటి జంతువులు కానీ, పక్షులు కానీ, కోతులు కానీ, ఏమంటే ప్రాకు జీవులు కానీ ఏవైనా సరే నువ్వు ధనం ఇచ్చి వాటిని నువ్వు లంచం ఇచ్చి వాటి చేత నువ్వు పని చేయించగలవా? నేను చేయించగలరా? ఏమంటే ఒక మాట చెప్తాను. కొండ మీద కోతి దిగాలంటే
నీ చేతిలో ఉన్నటువంటి అరటి పండు కింద వేస్తే చాలు దిగింది. ₹1,00,000 మూట దాని ముందు కింద వేయండి, దిగిందా? పోరా పిచ్చాడు, అదేంటి నాకు అనే కదా. పోనీ వెండి వేయండి, బంగారం వేయండి, ఇవన్నీ కాదండి, వజ్రం, డైమండ్ వేయండి, వచ్చిందా? ఏమన్నా ఒక మాట చెప్తానండి, ఈ భూమి మీద మనిషి ఎంత పిచ్చిగా మారిపోయాడంటే కేవలం మనిషికి తప్ప 90 లక్షల జీవరాశులలో ఏ జీవికి కూడా ధనం కానీ, బంగారం కానీ, వజ్రాలు కానీ, వైడూర్యాలు కానీ, రత్నాలు కానీ ఏది అవసరం లేదండి. నిజమంటారా? ఇది ఆబద్ధమా? వాస్తవం అండి. ఇది ఏ జీవికైనా నువ్వు ధనం ఇచ్చి ఏమి చేయలేవు, ఏ జీవికైనా నువ్వు బంగారం ఇచ్చి పని చేయించుకోలేవు. ఒక దొంగతనానికి వెళ్ళాడు. ఇంటి ముందు గేట్ లోపల కుక్క ఉంది. వీడేం చేస్తున్నాడంటే, నిజంగా ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? కుక్క మొరగకుండా ఉండాలి అంటే దానికి మనం లంచం ఇవ్వాలి. ఏంటా లంచం? ధనమా, బంగారమా? అవసరం లేదు. ధనమై అది మొరుగుతూనే ఉంటుంది, బంగారమై మొరుగుతూనే ఉంటుంది, వజ్రాలై దాని ముందు మొరుగుతూనే ఉంటుంది. వెరీ గుడ్. చూసారా ఎలా వచ్చిందో సమాధానం? ఒక్క బిస్కెట్ వేస్తే చాలండి, అసలు మొరగదిగా. మరి మనిషి చూడండి, బిస్కెట్ కోసం వెనకాల పడుతున్నాడా, ధనం కోసం వెనక పడుతున్నాడా? కుక్కకు ఉన్న జ్ఞానం మనిషికి లేదండి ఈరోజు. చెప్పండి చూడండి, ఉందంటారా? ఒక కుక్కకు ఉన్న జ్ఞానం, ఒక పక్షికి ఉన్న జ్ఞానం, ఒక జంతువుకు ఉన్న జ్ఞానం మనిషికి లేకుండా పోయిందండి. మనిషి చూడండి, డబ్బులు ఇస్తే చాలు ఎంత నీచానికైనా దిగజారుతాడు. హత్య, ఆత్మహత్య, వ్యభిచారమా, ఏదైనా సరే లగ్జరీ జీవితానికి లంచం ఇస్తే చాలు, అనగా డబ్బులు ఇస్తే చాలు. డబ్బులకి ఏదైనా సంపాదించుకునే రోజులు ఉన్నాయి భూమి మీద. చూడండి, ఈ ధనంతో ప్రాణాలను తీయించవచ్చు, ఈ ధనముతో అందలాన్ని లెక్కించవచ్చు, ఈ ధనముతో నాడు గొప్ప గొప్ప పనులు ఎన్నో చేయబూనుకోవచ్చు. కానీ ఏమండి, ఈ ధనముతో పోయే ప్రాణాన్ని ఆపలేవు. అది తెలుసుకోవాలి మొదట. అందుకే యేసుక్రీస్తు వారు అన్నాడు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనం? ఎందుకయ్యా సంపాదించావు? ప్రాణం పోగొట్టుకోవడానిక? ఏమంటే మనిషి బ్రతకాలంటే ముఖ్యంగా కావాల్సిందేంటి? మనిషి బ్రతకాలంటే కావాల్సిందేంటి? ప్రియమైన దేవుని వలన ఈ మనిషి ఏమనుకుంటున్నాడు తెలుసా అండి? నేను రొట్టె ఉంటే బ్రతుకుతాను అనుకుంటున్నాడు, డబ్బులుంటే బ్రతుకుతాను అనుకుంటున్నాడు. ఏమండి, ఈ లోకంలో నాకు ఆస్తులుంటే చాలు నేను బ్రతికిపోతానంటాడు, చదువు ఉంటే చాలు బ్రతికిపోతాను, ఉద్యోగం ఉంటే చాలు బ్రతికిపోతాను, వ్యాపారం ఉంటే చాలు బ్రతికిపోతాను, ₹1,00,000 పెట్టుబడి ఉంటే చాలు బ్రతికిపోతాను అనుకుంటున్నాడు. ఏమంటే మీరు ఆలోచించండి, చనిపోతున్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, చనిపోతున్నటువంటి మరి సినీ స్టార్స్ ఏమంటారు వాళ్ళని, నటీనటులు, మన అభిమాన నటీనటులు, లేకపోతే మన ముఖ్య నేతలు, రాజకీయ నాయకులు, అధికారులు, ఎంతో మంది మనకు తెలిసిన వారు వెళ్ళిపోయారు, ఇప్పటికీ చనిపోయారు. ఏమీ లేక చనిపోయారు చెప్పండి? ధనం లేక, ఆస్తులు లేక. ₹1,00,000 ఆస్తులు ఉన్నాయి, ₹1,00,000 ధనం ఉంది, ఆయన ఎందుకు చనిపోతున్నారు? తరతరాలు ఏమండి కూర్చుని తిన్న తరగని ఆస్తులు ఉన్నాయి. మన
పెద్ద పెద్ద గొప్ప ధనవంతులు ఉన్నారు, ముఖేష్ అంబానీ కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇంకా అలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కోట్ల రూపాయలు కలిగి ఉన్నారండి. అయినా ఎందుకయ్యా చనిపోతున్నారు? మనిషి ఏమనుకుంటున్నాడంటే, నాకు రొట్టెలుంటే చాలు, అనగా ఆహారం ధాన్యం ఉంటే చాలు, నేను బ్రతికిపోతాను, డబ్బులుంటే చాలు బ్రతికిపోతాను, ఆస్తులుంటే చాలు బ్రతికిపోతాను, పేరు ప్రతిష్టలుంటే చాలు బ్రతికిపోతాను అనుకుంటున్నాడు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఉండవలసినది ఏమండి, అసలు విషయాన్ని మర్చిపోయాడు. ఏంటో తెలుసా? అది దేవుడు నీకు నియమించిన నీ ఆయుష్కాలం. ఈ లోకంలో ప్రియమైన దేవుని వలన నీకు ఏది ఉన్నా లేకపోయినా నువ్వు బ్రతుకుతావో బ్రతకవో చెప్పలేం, కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ఉండాలి, అదే దేవుని మాట. దేవుడు నీకు నియమించినటువంటి ఆయుష్కాలం. నీకు రోగం సరిగా తగ్గినా తగ్గకపోయినా క్షీణించిపోయినా సరే ఆయన నియమించినటువంటి ఆయుష్ వరకు నువ్వు భూమి మీద ఏమంటే ఎలాగో తెలుసా, అవసరమైతే కోమాలోకి వెళ్ళిపోయి ఒక శవం బ్రతికినట్టయినా సరే నువ్వు ఈ భూమి మీద బ్రతకాల్సిందే. అది దేవుని మాట అండి. ప్రియమైన దేవుని వలన మించజాలని వయో పరిమాణము దేవుడు వారికి ఇచ్చాడని ఉంటది. ఒకసారి చూడండి ఆ మాట. యోబు గ్రంథము 2 దయచేసి సహకరించాలని కోరుకుంటున్నానండి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో, నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. ప్రియమైన దేవుని వలన దేవుడు నీకు ఇన్ని నెలలని ఇన్ని సంవత్సరాలని దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు. ఆ ఆయుష్ అంతా కూడా నువ్వు ఖచ్చితంగా బ్రతికి తీరాలి. డబ్బులుంటే బతికిపోతాను అనుకోకు, ఆస్తి ఉంటే బతికిపోతాను అనుకోకు, ఐశ్వర్యం ఉంటే బతికిపోతాను అనుకోకు, పేరు ప్రతిష్టలు ఉంటే బ్రతికిపోతానని అనుకోకు. కానీ మనుషులు ఏమనుకుంటున్నారో తెలుసా, రొట్టె లేకపోతే మనిషి చచ్చిపోతాడు. ఈరోజు ప్రభుత్వాలు కూడా ఏమంటే ముఖ్యంగా 3 ఎంపిక చేసుకున్నారండి మనుషుల మనుగడ కొరకు. ముఖ్యంగా 3 ఎంపిక చేశారు. ఏంటో తెలుసా? కూడు, గూడు, గుడ్డ. కూడు, గూడు, గుడ్డ. మనిషి బ్రతకాలంటే ముఖ్యంగా ఈ 3 కావాలని అంటే మరి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. బతుకుతాడా? కూడున్నంత మాత్రాన బతుకుతాడా? గూడున్నంత మాత్రాన బతుకుతాడా? గుడ్డ ఉన్నంత మాత్రాన బ్రతుకుతాడా? మరి ఈ 3 ఏమీ లేక చనిపోయారా? మనకంటే ముందుగా వెళ్ళిపోయినటువంటి పెద్దవారు, సినీ నటులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, మన అభిమాన నటులు కానివ్వండి, మన తాతలు ముత్తాతలు కానివ్వండి, మన అన్నదమ్ములు కానివ్వండి, మన తమ్ముళ్ళు కానివ్వండి, మన పిల్లలు కానివ్వండి, ఇవి లేక వెళ్ళిపోయారా? కాదండి. దేవుడు వారికి నియమించినటువంటి ఆయుష్కాలం వయో, అందుకే అన్నాడు, మించజాలని వయో పరిమాణము నీవు వారికి నియమించావు. ఇంతే, ఇక్కడ నుంచి 1 ఇంచు కూడా నువ్వు జరగడానికి లేదు. నీ ఆయుష్ ఇంతే, నీ సమయం ఇంతే. ఈ భూమి మీద నీకు ఇన్ని సంవత్సరాలని నీకు ఇచ్చాను. మీరు చూడండి, ఏ వస్తువు అయినా తయారు చేసినప్పుడు దాని మీద డేట్లు వేస్తారు, తారీఖులు వేస్తారు. ఉదాహరణకి మనం వాడుకునేటువంటి మందులు, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, టానిక్స్, ఇలా ప్రతి దాని మీద డేట్లు ఉంటాయి. ఏంటా డేట్లు? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్.
అంటే అది తయారైనటువంటి ఆ తారీఖు, అలాగే అది ఎప్పటి వరకు పని చేసిందో ఆ తారీఖు రెండు కూడా అక్కడ ఆ మందుల మీద అంటే నిర్మించిన వారు వేస్తూ ఉంటారు. ఇప్పుడు దేవుడు కూడా అంటే మనలను నిర్మించాడు కనుక వీటిని నీకు వేస్తున్నాడు. ఎప్పుడో తెలుసా? ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 39వ అధ్యాయము, కీర్తన గ్రంథం 39:5. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. ప్రియమైన దేవుని వల్లగా నీకు ఇచ్చినటువంటి దినముల పరిమాణము బెత్తడంత. ఎందుకు ఇంత చిన్న ఆయుష్ని ఇచ్చాడు? ఏమంటే ఇంత చిన్న ఆయుష్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ చిన్నది కాదు, అసలు బెత్తడంత కాదు, చిన్నది కాదు. నీకు ఇచ్చినటువంటి ఆయుష్, నీకు ఇచ్చిన ఆయుష్ ఎంతో అసలు చూస్తే ఏమండి, దేవుడు ఏదైనా వరంలో ఆదాము అవ్వలకు పెళ్లి చేస్తాడు. అయ్యా బ్రదరు, అయ్యా దయచేసి సరే సహకరించండి. ఏమైనా దేవుడు అలాగా దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్ ఒకసారి మనం చూద్దాం. సరేనండి, దయచేసి సైలెంట్గా ఉండండి. ఓకే, ఏమైనా దేవుని వల్లరా దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్ ఆయన ముందుగానే నిర్ణయించాడు. మించజాలని వయో పరిమాణము చూసారా, డైవర్ట్ అయిపోతుంది మైండ్ అంతా. అందుకే చెప్పానండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగ వాడు ఎలాంటి దొంగ తెలుసా? సులువుగా చిక్కులు పెట్టే దొంగ. చాలా చిన్నదండి సమస్య, అనేది చాలా చిన్నది. కానీ మన వాళ్ళు దేంతో పడతారో తెలుసా? గోడుతో ఇట్లా గిల్లేస్తే పోయేదానికి గొడ్డలు తీసుకొచ్చి నడుగుతారు. అంటే అంత చిన్న సమస్యను కూడా చాలా పెద్దగా ఊహించేసుకొని వాటిని మరి పెద్దగా చేసేటువంటి పొరపాటు అపవాది నుంచి వస్తున్నటువంటి అలవాటు. చిన్న సమస్యను పెద్దగా చేసుకునేటువంటి పొరపాటు అది అపవాది నుంచి వస్తున్నటువంటి అలవాటు. కనుక ప్రేమైన దేవుని వల్లరా మనం మళ్ళా మైండ్ పెడదాం, వాక్యం మీద పెడదాం, చెప్పే మాటల మీద పెడదాం. ఎందుకంటే సమయం అనేది ఇంకా చాలా తక్కువగా ఉంది. మొత్తం మీద మనం చెప్పేది 1 గంట అండి. ఈ గంటలో మరలా మనం పక్కకి వెళ్ళిపోయి ఏవేవో ఆలోచించేసి మన దేవునికి దూరం కావటం, ఇక్కడ ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి కన్నర్స్ కానివ్వండి, ఇంత ప్రయాసపడి చేస్తున్నటువంటి మాకు కానీ ఆనందం సంతోషం కాదండి. ఒకటే, మనుషులందరూ దేవుని చిత్తం అడగాలి, మనసు మార్చుకోవాలి, నీతిగా నిజాయితీగా యథార్థంగా బ్రతకాలి. ఏముంది ఈ లోకంలో? శాశ్వతంగా ఏది లేదు. ఈ బ్రతుకు శాశ్వతం కాదు. ఈ కొన్ని రోజులు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ మొత్తం పూర్తి చేసుకొని నీతిగా న్యాయంగా యథార్థంగా పూర్తి చేసుకొని దేవుడిచ్చేటువంటి ఆ శాశ్వత లోకమైన పరలోకం చేరుకోవాలనే ఈ తపన, ఈ ప్రయత్నం. కనుక ప్రేమైన దేవుని వలన దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు. ఈ ఆయుష్ అంతా నువ్వు ఖచ్చితంగా ఈ భూమి మీద బ్రతకాలి. అది నీకు ధనం ఉన్నా, వస్త్రాలున్నా లేకపోయినా, ధనమున్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, నిన్ను ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, ఏమంటే దేవుడు నోరిచ్చాడు కనుక కూడి పెడతాడు,
ఏమంటే నీకు దేహం ఇచ్చాడు కనుక వస్త్రాలు ఇస్తాడు. నీకు కావాల్సినవన్నీ దేవుడు నువ్వు అడగకముందే అన్నిటినీ ఆయన నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో మంచివారి మీదనో చెడ్డవారి మీదనో ఏమంటే అడగకుండానే అన్నీ కురిపిస్తున్నాడు. ఎవరైనా మరి దేవుడిని అడిగారా? దేవుడా మాకు సూర్యుడు కావాలని ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదు. మాకు గాలి కావాలని ఎవరైనా అడిగాడా? ఎవరు అడగలేదు. మాకు రాత్రి అవుతుంది చంద్రుడు కావాలి వెన్నెలు కావాలని ఎవరైనా అడిగారంటే ఎవరు అడగలేదు. నువ్వు అడగకపోయినా నీకు ఆ మనసు లేకపోయినా దేవుడే నిన్ను ప్రేమించి నీకు అన్ని నువ్వు అడగక ముందే ఇస్తున్నాడు. అదేంటి ఆయన ప్రేమ, లోకం మీద అందరి మీద ఉన్నటువంటి ప్రేమ. అయితే దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చాడు. ఈ ఆయుష్ అంతా కూడా నువ్వు ఖచ్చితంగా బ్రతకాలి. అది నీతిగా న్యాయంగా యథార్థంగా నువ్వు ఈ బ్రతుకును గడపాలి. మరి ఎంత నీకు ఆయుష్ ఇచ్చాడో ముందుగానే దేవుడు రాసుకుంటున్నాడు. ఎప్పుడు రాస్తాడని మనం చూడగలిగితేనంటే ఒక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 139 అధ్యాయము 16 వచనం మనం జాగ్రత్తగా చూడగలిగితే, కీర్తన గ్రంథము 139 అధ్యాయం 16 వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఏమండి ఇక్కడ మరి మనం చూడగలిగితే దేవుడు నీకు ఎన్ని దినాలని ఇస్తున్నాడు, ఎప్పుడు రాస్తున్నాడో తెలుసా, ఎప్పుడు దీన్ని మరి ప్రింట్ చేస్తున్నాడో తెలుసా? నీకు నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపు. తల్లి గర్భంలో సుమారుగా 9 నెలలు మనిషి మరి పిండం ఏర్పాటు చేసుకుంటున్నాడు అని అనుకుంటే, ఈ 9 నెలల్లో ఒక్క దినము కూడా కాక మునుపే నీకు ఆల్రెడీ నీ డేట్ వేసేస్తున్నాడు. అంటే మనిషి ఖచ్చితంగా ఇన్ని దినాలు ఈ భూమి మీద, ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల, ఇన్ని దినాలు ఈ భూమి మీద బ్రతకాలని దేవుడు నీకు ఆ యొక్క ఆయుష్ని అనేది మించజాలని వయో పరిమాణాన్ని దేవుడు నీకు ఆ రోజే వేశాడు. కనుక నీకు ధనమున్నా, నీకు ఆస్తులున్నా, ఐశ్వర్యాలున్నా, ఏమున్నా సరే పోయే ప్రాణాన్ని ఏది కూడా ఆపలేదు. ఏ రికమెండేషన్ పనికిరావు, ఏ ధనము దానికి అక్కరకు రాదు. నువ్వు ఏం చేసినా దాన్ని ఆపలేవు. కనుక ప్రేమైన దేవుని వల్లరా ఇది దేవుని చిత్తం. మరి ఇంతకు మనిషిని చంపడానికా దేవుడు పుట్టించాడు అని మనం ఆలోచన చేస్తే, ఏమంటే మొదట మీరు ఆలోచన చేస్తే దేవుని మనసు ఎలాంటిదో తెలుసా అండి? ఈ భూమి మీద చంపడం అనేది దేవుని యొక్క చిత్తం కాదు, దేవుని ఉద్దేశం కాదు. అసలు దేవుడు ఆయన ఈ భూమి మీద అన్నిటినీ సృష్టించిన తర్వాత, అన్నిటినీ మరి సృజించి నీకు ఇచ్చిన తర్వాత, ఏమంటే ఆయన నీకు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడో తెలుసా? మనము మన పిల్లలను చక్కగా మరి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వారిని ఆశీర్వదిస్తుంటాం. కొత్త దంపతులను ఏ విధంగా ఆశీర్వదిస్తారు? కలకాలము పిల్లా పాపలతో నిండు 100 ఏళ్ళు, అవసరమైతే 1000 ఏళ్ళు, అవసరమైతే చిరంజీవుల కలకాలము జీవించని ఆశీర్వదిస్తాం. అవునే కదా? పెద్దలైన వారు, తల్లిదండ్రులైన వారు ఏమంటే మరి ఆ పిల్లల్ని దీవించేటప్పుడు నిండు 100 ఏళ్ళు, కలకాలము, చిరకాలము, అష్ట ఐశ్వర్యాలతో నువ్వు తొలతో గాలి నువ్వు ఉండాలని దీవిస్తారు. కానీ ఆ దీవెనలో మరణానికి చోటే లేదు. అవునే కదా? ఎవరైనా తమ పిల్లలను దీవించేటప్పుడు నువ్వు రేపు చచ్చిపో అని దీవిస్తారు ఎవరైనా? లేదు. భూమి మీద తల్లిదండ్రులుగా మనకే ఎంత ప్రేమ ఉంటే పరలోకమందున్న ఆ దేవుడికి ఇంకెంత ప్రేమ ఉండాలి? ఆయన ఆదామవ్వలకు ఏదైనా వనంలో పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఆయన ఇస్తున్నటువంటి ఆశీర్వాదం చూడండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునండి. దేవుడు ఆశీర్వదించాడు.
దీవిస్తున్నాడు. ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరుచుకోండి, నిండించి భూమిని లోపరుచుకోండి. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేస్తే మీరు ఎక్కడైనా చచ్చిపోవాలనే మాట ఇక్కడ దేవుడు చెప్పట్లేదు. ఆయన కోరిక, ఆయన మనసు, ఆయన ఆలోచన అంతా కూడా ఎలాంటిదో తెలుసా అండి? మీరు చిరకాలం బ్రతకాలి. అది నిండు నూరేళ్ళు కాదు, నిండు 1000 ఏళ్ళు కాదు, చిరకాలము. అంటే ఇక్కడ ఆదామవ్వలకి అన్లిమిటెడ్ ఆయుష్ కాలాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. చావు లేనటువంటి ఆయుష్. ఆ రోజు పండు తిని తప్పు చేశారు కనుక మరణాన్ని కొని తెచ్చుకున్నారు. కానీ ఏమంటే పండు తిని తప్పు చేసి ఆజ్ఞను అతిక్రమించి, ఆ ఆజ్ఞ అతిక్రమం పాపము గనక, పాపం వల్ల వచ్చే జీతం మరణం గనక వారు ఆ రోజు మరణానికి త్రోవలు తెరిచారు, దారులు తెరిచారు. మరి అప్పుడు చూస్తేనంటే మరణమే లేనటువంటి ఆయుష్ కాలాన్ని ఆదామవ్వలకిస్తే వారు దేవుని మాట వినకుండా తప్పు చేసి ఏమంటే వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. మరి దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు గనక మరి ఎంత ఆయుష్నిచ్చాడు వారికి? ఏమంటే ఎంత ఆయుష్నిచ్చాడు? మొదటి శతాబ్దం అంటే ఆనాటి ఆదామవ్వల కాలంలో, పితరుల కాలంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుష్ ఎంత? ప్రారంభ మానవుని దగ్గర నుంచి జల ప్రళయానికి ముందుటి వరకు దేవుడు వారికి ఇచ్చేటువంటి ఆయుష్ నువ్వు పెంచడంత అనుకుంటే అది పొరపాటు. కానీ ఎంత ఇచ్చాడు ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 2 నుంచి చదువుదాం. 3 చదువుదాం. 3 నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. చాలు. ఇక్కడ దేవుడు ఆయన చెప్తున్నాడు, పిలుస్తున్నాడు, ఆహ్వానం ఇస్తున్నాడు. ఎలాంటి ఆహ్వానం తెలుసా? నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. పుట్టినోడు ఎందుకయ్యా మరలా మట్టిలో కలుపుతున్నావు? ఆలోచన చేశారా? పుట్టినోడు ఎవడో పుట్టినట్టు ఉండిపోక, ఇక్కడే కలకాలం కాకిలా బ్రతికిపోక మరలా ఎందుకయ్యా మట్టిలోకి పిలుస్తున్నావు, మట్టిలో కప్పి పెడుతున్నావు ఎందుకు అంటే, ఏమండి దేవుడు ప్రేమమయుడు. ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా? మనం అందరం దేవుని పిల్లలం. ఆయన ఆజ్ఞ, ఆయన ఆశీర్వాదం ఏంటంటే మీరు ఫలించాలి, భూమిని నిండించాలి, భూమిని లోపరుచుకోవాలి, మీరు అనేక మంది పిల్లలుగా మీరు అభివృద్ధి చెందాలన్నది దేవుని ఆశీర్వాదం. కానీ ఆ ఆశీర్వాదం నెరవేరిపోయింది. ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నామంటే ఇది ఎవరి ఆశీర్వాదం? ఆనాడు దేవుడు ఏదైనా వనంలో ఆదామవ్వలకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టే ఇదిగో ఈరోజు ఈ భూమి మీద, ఈ ఆరిన నేల మీద మనిషి అనేవాడు ఉన్నాడు అంటే అది ఎవరి ఆశీర్వాదం? దేవునిదే. ఏదో మరి పుట్టినట్టు ఉండగా మరలా ఎందుకు మట్టిలో కలుపుతున్నాడు? ఏమంటే ఎందుకంటే ఈ లోకములో ఏది కూడా శాశ్వతమైనది ఏది లేదు. ఈ లోకంలోకి వచ్చినటువంటి నీవు తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి రావాలి.